మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ముందుగా అందరికీ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. మన కుటుంబాలు పిల్లపాపలతో అందరం సంతోషంగా ఉండాలి. పాడి పంటలు కూడా బాగుండాలి అని కోరుకుంటూ, అట్లనే ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో చాలా దిక్కుల ఈ యొక్క ప్రసిద్ధిగాంచిన శివాలయాలన్నీ తిరుగుతున్నాం. భువనగిరిలో పచ్చలకట్ట నుంచి మొదలుపెట్టి అటు హనుమాన్వాడ హనుమాన్ కాలనీ తిరుగుతూ ఇక్కడికి మరి భీమలింగేశ్వర స్వామి ఏదైతే సంగం 3 నదులు కలిసే దగ్గర సంగం దగ్గర ఒలిగొండ మండలం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా వచ్చి పాదయాత్ర చేసిండో ఇక్కడికి ఆ శివుని ఆశీస్సులు తీసుకొని వెళ్ళి మరి ఆ శివుని ఆశీస్సులు తీసుకొని ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తాము అని చెప్పి మా ప్రాంత ప్రజల సమస్య ఏదైతే మూసి ప్రక్షాళన చేయాలనో ఇక్కడ విషపూరితమైన నీళ్లను ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేస్తామని ముఖ్యమంత్రి గారు రోజు చెప్పిండ్రు. అదే చిత్తశుద్ధితో వారు ఉన్నారు. త్వరలో మరి శివుని ఆశీస్సులతోటి ఈ మూసి ప్రక్షాళన హైదరాబాద్ నుంచి స్టార్ట్ కావాలి. స్వచ్ఛమైన నీరు మూసిలో ప్రవహింపజేయాలి. అన్ని రైతులకు, రైతు కూలీలకు, అన్ని కుల వృత్తుల వాళ్లకు కూడా మరి ఈ మూసి వెంట మూసి నీళ్ళతోటి వాళ్ళకు సంబంధించిన వృత్తి పనులు కానీ, రజకులు కానీ, ముదిరాజులు కానీ, పద్మశాలి నేతన్నాలు కానీ, రైతు కూలీలు అందరూ కూడా, కుమారి వాళ్ళు కానీ, అట్లనే ఆఖరికి మన గౌడన్నలకు కూడా కళ్ళు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరికీ కూడా మేలు జరుగుతుంది. సో మూసి ప్రక్షాళన అనేది మా ప్రథమ ఆకాంక్ష. తప్పకుండా నెరవేరాలని కూడా కోరుకుంటూ, మరి ఆ శివుని ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి, ప్రభుత్వం మీద ఉండాలి. మరి ఈ ప్రభుత్వం అన్నీ బాగా చేస్తుంది. మనకు రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడ ఎవ్వరు చేయలే. 1,00,000 రూపాయలు చేసిన లేడు. 2 లక్షల రుణమాఫీ దాదాపు 100% పూర్తయింది. 2 లక్షల పైన కాకుండొచ్చు. 2 లక్షల కిందున్న 4% కాలేదంటే ఆ కుటుంబంలో ఆ రేషన్ కార్డు మీద 2 లక్షలకు ఎక్కువ ఉంటేనో ఏదో కారణం వల్ల కాకుండొచ్చు. సో అట్లనే ఈరోజు ఇందిరా మిల్లు మొదలవుతున్నాయి. రేషన్ కార్డులు అందరికీ, ప్రతి ఇంటికి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. సో ఇవన్నీ కూడా మంచిగా అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మాకు సంబంధించి మన భువనగిరి నియోజకవర్గానికి ఈరోజు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు దాదాపు 500 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇక్కడ సంఘం దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడ మూసి మీద బ్రిడ్జ్ కూడా 37 కోట్లతోటి శాంక్షన్ వారు చెప్పిండ్రు. అది కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన డిపిఆర్ లాంటి ఎస్టిమేషన్స్ ఇవన్నీ తయారవుతున్నాయి. సో అట్లనే ఈ శివలింగానికి కూడా ఇక్కడ భీమలింగేశ్వర స్వామికి మరి ఎంతో చరిత్ర కలిగినాయి. ఈ భీమలింగేశ్వర స్వామి కూడా దీని మీద మరి శివభక్తుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి 2 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసారు. దీనికి ఆర్కిటెక్ట్స్ తోటి డిజైనింగ్ చేపిస్తున్నాం. సో దీన్ని ఇంకా గొప్పగా ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.